నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఖమ్మం రుచులు. శ్రావణ మాసంలో ప్రసాదం కోసమని దద్దోజనాన్ని ఇంట్లో తయారు చేసుకుంటూ ఉంటాం. మనకి గుడిలో ప్రసాదంగా పెట్టే దద్దోజనం చాలా టేస్టీగా ఉంటుంది కదా. అంతే టేస్టీగా ఇంట్లో దద్దోజనాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో కొన్ని నీటిని తీసుకోవాలి. ఆ తర్వాత అందులో 1 కప్పు బియ్యం వేసి అరగంట పాటు నాననివ్వాలి. అరగంట పాటు నానిన తర్వాత ఈ బియ్యాన్ని కుక్కర్లో వేసుకొని మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల నీళ్ళని అలాగే 1 కప్పు పాలని వేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఈ బియ్యాన్ని ఉడకనివ్వాలి. బియ్యం బాగా ఉడికిన తర్వాత ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఉప్పు అంతా అన్నంతో బాగా కలుపుతూ ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి. ఉప్పు అంతా అన్నంతో బాగా కలిసిపోయిన తర్వాత 1 కప్పు పాలను తీసుకొని అన్నంలో కొద్దిగా వేస్తూ మెత్తగా చేసుకోవాలి. ఇక్కడ మనం తీసుకునే పాలు వేడిగా ఉండేలా చూసుకోవాలి. ఉప్పు అంతా అన్నంతో బాగా కలిసిపోయిన తర్వాత మాత్రమే పాలను పోసుకోవాలి. లేకపోతే వేడి పాలను తీసుకుంటున్నాం కాబట్టి ఆ పాలు వెంటనే విరిగిపోతాయి. ఇలా పాలని కొద్దిగా వేసుకుంటూ అన్నాన్ని మెత్తగా చేసుకోవాలి. అయితే ఈ అన్నం మరీ మెత్తగా అవ్వకుండా అలాగే మరీ పలుకుగా ఉండకుండా చూసుకోవాలి. ఇప్పుడు మిగిలిన పాలను కూడా వేసుకొని అన్నాన్ని మెత్తగా చేసుకోవాలి. పాలు అన్నీ ఒకేసారి వేసుకోకుండా ఈ విధంగా కొద్దిగా వేసుకుంటూ అన్నాన్ని మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు పెరుగుని తీసుకొని ఇందులో వేసి మరొకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఆ పెరుగంతా అన్నంతో బాగా కలిసిపోయిన తర్వాత మరొక అరకప్పు పెరుగుని తీసుకొని మళ్ళీ కలుపుకోవాలి. అన్నం పెరుగు బాగా కలుపుకొని పక్కన పెట్టేయాలి. ఇప్పుడు పోపును తయారు చేసుకోవడానికి ఒక పాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడొచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో 4 ఎండుమిరపకాయలను వేసుకొని వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా కాస్త వేగిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న 3 పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని అది కూడా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ శొంఠి పొడి వేసుకొని బాగా వేయించుకోవాలి. శొంఠి పొడి వేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. దీనివల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది దద్దోజనానికి యాడ్ అవుతుంది. పోపు అంతా బాగా వేగిన తర్వాత ముందుగా కలిపి ఉంచిన అన్నంలో ఈ పోపును వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఒకసారి అన్నిటినీ బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ దద్దోజనం రెడీ అయిపోతుంది. చూసారుగా ఎంత సింపుల్గా దద్దోజనాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చో. ఈసారి మీరు దద్దోజనాన్ని ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు అచ్చంగా పెరుగుతో కాకుండా ఈ వీడియోలో చూసిన విధంగా పాలు పెరుగు కలిపి తయారు చేసుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఖమ్మం రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.